ఈరోజు ఆగస్త ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దీని ద్వారా ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజ్, మరోవైపు ఆగస్త ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా నడుపుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రిజల్ట్ అనౌన్స్ అయిన సందర్భంగా మా స్కూల్ మన జిల్లాలో ఒక మంచి అచీవ్మెంట్ రీచ్ అవ్వడం, దాన్ని ఈరోజు మీడియా సోదరులకు అందరికీ కూడా తెలియజేసిన దానికి ఈరోజు చీఫ్ గెస్ట్గా మా మిత్రులు, మా శ్రేయభిలాషి, అదేవిధంగా ఈ స్కూల్కి బోర్డు మెంబర్గా ఉన్నాము, అదేవిధంగా మెడికల్ సేవ ఉపయోగాన్ని కూడా అందిస్తున్న వ్యక్తి డాక్టర్ మనోహర్ బాబు గారికి, అదేవిధంగా ఈరోజు మా స్కూల్లో పిల్లలు అన్నింటిలో కూడా అటు ఆటలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వివిధ కాంపిటీషన్స్ కావచ్చు, అన్నింటిలో కూడా మా స్టూడెంట్స్ పాల్గొని ఈరోజు వాళ్ళ ప్రతిభని కనపరుస్తూ అటు తల్లిదండ్రులకి, ఇటు స్కూల్లో ఉన్న స్టాఫ్కి మంచి పేరు తీసుకొస్తున్నానికి కారణమైన మా ప్రిన్సిపల్ చంద్రదేవి గారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో రమణారెడ్డి గారికి, ముఖ్యంగా మా స్కూల్ టీచింగ్ స్టాఫ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేస్తున్న ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు, మా స్టూడెంట్స్కు, మీడియా సోదరులు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు మా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ ప్లాన్ చేస్తున్నప్పుడు స్కూల్ కూడా పెడితే బాగుంటుందని 2013లో ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ మేము కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా సిబిఎస్ఈ స్కూల్గా పెట్టి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులని ఈరోజు 10th ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ మాకు 2018లో బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యార్థులు మన స్టేట్లో కావచ్చు, అదేవిధంగా జిల్లాలో కావచ్చు మంచి ర్యాంక్స్ సాధిస్తూ ముందుకు వెళ్ళడం నిజంగా చాలా సంతోషం. ఈ సంవత్సరం నిజంగా ఒక ప్రత్యేకత చెప్పుకోవాలి. ఎందుకంటే టోటల్ 87 స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తే 87 కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్. దానికి అటు ప్రిన్సిపల్ గారికి, మా టీచింగ్ స్టాఫ్కి, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు సమైక్యంగా కృషి చేస్తేనే అవి రీచ్ కాగలరు. అదేవిధంగా మా స్టూడెంట్స్ వాళ్ళు బాగా ఎగ్జామ్స్ రాయడం, మంచి మార్క్స్ తెచ్చుకోవడం కూడా దోహదపడింది. అందుకు అందరూ కూడా నేను అభినందిస్తున్నాను. అందులో కూడా ముఖ్యంగా దాంట్లో 87 ఫస్ట్ క్లాసులో కూడా మినిమం వచ్చి 69%, అది కూడా 69 to 70% వచ్చి ఓన్లీ 2 స్టూడెంట్స్కి, మిగతావన్నీ కూడా అబౌవ్ 70% రావడం జరిగింది. అది కూడా డిస్టింక్షన్ వచ్చి 81 మెంబర్స్కి అవుట్ ఆఫ్ 87, అంటే 87 మంది ఎగ్జామ్స్ రాస్తే 81 మంది అబౌవ్ 80% తెచ్చుకోవడం నిజంగా చాలా గర్వకారణం. అదేవిధంగా మా స్కూల్లో చదివిన విద్యార్థులు ముఖ్యంగా
Samanvita got 486 marks out of 500. అది కూడా సైన్స్ 100 out of 100. సోషల్ సైన్స్ 99 out of 100. ఆ విధంగా తెచ్చుకోవడం అంటే నిజంగా చాలా గ్రేట్. Data science also very good. So one more 100 out of 100 data science kuda she got it. So we have to appreciate Samanvita. In future also you have to achieve good goals and you should get same ranks in future also. All the best. అదే విధంగా 483 P Sai Charan 483 మార్క్స్ తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. మ్యాథమెటిక్స్ 95 out of 100 హీ గాట్ ఇట్. అది కూడా చాలా సంతోషం. సాయి చరణ్ ఇదే విధంగా నువ్వు కూడా ముందు బాగా చదవాలి. ఓ వెరీ గుడ్. సో అదేవిధంగా నాగాశ్వని అండ్ Rudragani. Both they got 480 marks out of 500. So Telugu 99 out of 100. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఈ సైన్స్ 100 out of 100 is very easy to get but not in languages. 99 out of 100 she got it. అదేవిధంగా హిందీ రుద్రగాని గాట్ 94 out of 100. సో ఈ విధంగా వాళ్ళు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి మాకేమంతా 35 out of 100 ఇంగ్లీష్ నేను చదువుకునేటప్పుడు. సో నేను చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తూ ఉంది. తప్పకుండా మీరంతా కూడా ఫ్యూచర్గా మంచి ఉన్నత స్థానాలకు పోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ కావచ్చు, మీకు ఇంజనీరింగ్ కావచ్చు, లేదా మెడిసిన్ కావచ్చు, మీరు ఏది చదివినా కూడా దాంట్లో తప్పకుండా మంచి గోల్స్ రీచ్ కావాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా చాలామంది మా పిల్లలు ముఖ్యంగా సాయి రాఘవి అదే మేఘన ఎస్ Meghana social science 99 out of 100. She also got it. Congratulations. And data science also 100 out of 100. Very good, ma'am. So, ఈ విధంగా మా స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకోవటం చాలా సంతోషం. ఈరోజు కావాలి అయితే ఇది టాప్ నెంబర్ 1 దాంట్లో నో డౌట్. ఐ ఫీల్ ఎందుకంటే ఈ 486 అనేది వీఆర్ అనౌన్సింగ్ హాల్ టికెట్ నెంబర్ ఆల్సో అలాంగ్ విత్ మార్క్స్. బట్ సమ్ కాలేజెస్ దే ఆర్ నాట్ అనౌన్సింగ్ హాల్ టికెట్ నెంబర్స్. సో హాల్ టికెట్స్ నెంబర్స్ అనౌన్స్ చేసినట్టు ఇక్కడ చదివిన వాళ్ళు నెల్లూరు జిల్లాలో చదివిన వాళ్ళు మాది ఫస్ట్ అనుకుంటున్నాము మేము. అట్లా ఎవరైనా కాలేజెస్ స్కూల్స్ ఉంటే హాల్ టికెట్ నెంబర్స్ అనౌన్స్ చేసి నెల్లూరులోనే చదివినట్టుంటే మేము ఒప్పుకుంటాం. కాబట్టి ఈ రిజల్ట్ ముఖ్యంగా 100% ఫస్ట్ క్లాసెస్ ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో అచీవ్ అవడం అనేది చాలా సంతోషం. ఇన్ దట్ ఫస్ట్ క్లాస్ ఆల్సో మినిమం 69 to 70%, ఓన్లీ 2 numbers, అండ్ ఆల్సో 81 out of 87 డిస్టింక్షన్స్ రావటం నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. దానికి ఈరోజు మా స్కూల్లో చదివిన ఈ అచీవ్మెంట్స్ అందుకున్న విద్యార్థులను కూడా చిన్న మెమోంటోస్ తోటి సత్కరించాలని ఈరోజు వారి తల్లిదండ్రులు కూడా ఆహ్వానించున్నాం. వాళ్ళు తమ పిల్లలతో వచ్చి ఆ చిన్న మెమోంటోస్ని మా తరపున స్వీకరించాలని నేను కోరుతున్నాను. ప్రిన్సిపల్ గారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను.